కుల బహిష్కరణ చేయడంతో పాటు ఇంటిని కూల్చివేసిన ఘటనలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో పాటు తన చిన్న కుమారుడు కోడల్ని కుల బహిష్కరణ చేయడమే కాక తమ ఇంటిని సైతం కూల్చివేశారు అంటూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరా గ్రామానికి చెందిన కంచర్ల దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరారు. దీంతో స్పందించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాకు నా రూములు పెట్టిర్రు, నా రూములు పెట్టేసిర్రు. నా కొడుకు దేశాల నుంచి వచ్చి దేశం పోయిండు. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఈడు ఉంటాడు. మమ్మల్ని పానభయం లేదు, మాకు పానభయం ఉన్నది. ఇంటికి పోతే మమ్మల్ని ఇప్పటికి గత 10 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. కంచర్ల రాజు రేకుల మీద రాళ్ళు ఎత్తేసుడు చేసుడు, కంచర్ల రాజు రేకుల మీద రాళ్ళు ఎత్తేసుడు. మమ్మల్ని జీవనాలకే పానాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మమ్మల్ని బతకనిచ్చలేరు. భయంకరమైన ఎప్పటికైనా కానీ దండాలు పెట్టుకుంటే వాళ్ళ చేతిలో బతుకుతున్నాం. మా 10 రోజులు లేచిలా గోస రామగోస